ఎంత ఇంపార్టెన్స్ ఉందో సినిమాలో విలన్ రోల్ అంతే ఇంపార్టెన్స్ ఉంది. ఇద్దరు హీరోలు అని చెప్పుకోవచ్చు. విలన్ అన్న అందమైన సినిమాకి అందమైన సో ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే చూసినంత సేపు కూడా ఒక మాస్ కమర్షియల్ మూవీ అన్నమాట. అఖిల్ అందమైన సినిమాకి అందమైన అమ్మాయి రివ్యూ చెప్తుంది చూడండి. ఒక సస్పెన్స్, ఒక ఎమోషన్, ఒక ఫైట్, ముఖ్యంగా మాసి ఫైట్స్ లో ఆయన డిజైన్ చేసిన ఫైట్స్ అయితే మాత్రం సూపర్ అన్నమాట. కొన్ని సీన్స్ లో ఫైట్ గుర్తుకొస్తుంది. అంత హెవీగా ఉన్న ఫైట్ అయితే మాత్రం అన్ని పర్ఫార్మెన్స్ అన్న ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ అయితే ఆస్కర్ అనే మాట పెద్దలు అవుతామో కానీ ఆస్కర్ ఇచ్చిన తప్పలేదు అనమాట. అంత బాగా అనిపించింది నా వరకు చూసుకుంటే. బీజం కూడా అంతే బాగుంది. అంటే పక్కన ఒక కమర్షియల్ సినిమాని, ఒక రొటీన్ స్టోరీని, ఒక స్క్రీన్ ప్లే తో మాయ చేస్తే ఎలా ఉంటుందో అది నేను మూవీ. చాలా హైలైట్స్ ఏంటంటే మాస్టర్ సీన్స్, అఖిల యాక్టింగ్, బీజిఎం, సెకండ్ హాఫ్ ట్విస్టులు కూడా చాలా బాగా, అది చెప్పకూడదు ఇంకా, ఆ ట్విస్టులు కూడా చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే హైలైట్ సెకండ్ హాఫ్ మొత్తం అన్నింటినీ కూడా వస్తుంది మేడం. ట్రోల్ చేయడానికి ఏమి లేదు సినిమాలో, ట్రోల్ చేయలేరు కూడా సినిమాకి. ఎందుకంటే ఎంత ట్రోల్ చేయాలనుకున్న ఒక బ్లాక్ బస్టర్ సినిమాని ట్రోల్ చేయలేరు. సో ఓవరాల్ గా నా వరకు చూసుకుంటే బ్లాక్ బస్టర్ మూవీ క్లియర్ కట్. ఫస్ట్ డే వెయిట్ ఒక 2 days తర్వాత రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఎవరైనా అంటే ఇట్స్ గుడ్ ఫిలిం అంటారు. సో ఇట్స్ పక్కా డెఫినెట్లీ హిట్. అఖిల్ కి అయితే సెకండ్ లుక్ లో ఎలా అనిపించాడు అన్న? క్రేజీ కొన్ని దగ్గర అయితే నాకు లైక్ దసరా, మన నాని దసరా ఉంటాయి కదా, ఆ లుక్స్ కూడా వచ్చాయి. బట్ స్టిల్ ఇట్స్ అఖిల్ లాగానే ఉంటాడు. మీకు అఖిల్ ని క్రేజీ చూపిస్తారు. ఎస్పెషల్లీ ఆ క్యారెక్టర్స్ ఏవైతే ఉంటాయి, మహాభారతం రెఫరెన్స్ అయితే పీక్ బ్రో. మీకు సినిమా మొత్తంలో స్టోరీ, స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్ ఉంటది. ప్రాపర్ తెలుగు కమర్షియల్ ఫిలిం. అంటే చాలా మంది 10 years గా వెయిట్ చేస్తున్నారు అన్న హిట్ కోసం. సో అక్కినేని ఫ్యామిలీకి కావచ్చు అండ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి కావచ్చు మంచి బ్లాక్ బస్టర్ పడ్డది అనుకో. మనమైతే లెనిన్ మూవీ చూసేసినాము. ఇప్పుడు లెనిన్ మూవీని ప్రీమియర్ షోలో చూసినాం కాబట్టి మనం చాలా మంది అడిగి తెలుసుకుందాం సినిమా ఎట్లా ఉందని. ఇట్స్ ఎ గుడ్ తెలుగు ఫిలిం. వాళ్ళు చెప్పే రివ్యూ బట్టి మీరు మూవీకి రావాలా వద్ద డిసిషన్. డెఫినెట్లీ బాగేసి, చాలా బాగా చేశారు. అందరు బాగా చేశారు. నేను చెప్తున్నా కదా, ఎవ్రీవన్ ఇస్ డిడ్ గుడ్. బట్ ఎస్పెషల్ వాళ్ళు మంచి చేయడం కారణం ఇట్స్ స్టోరీ. ఆ స్టోరీ బ్యాక్ బోన్, ఆ స్క్రీన్ ప్లే బ్యాక్ బోన్ వాళ్ళ వల్లనే ఈ క్యారెక్టర్స్ అయినా కానీ, యాక్టర్స్ అయినా. మ్యారేజ్ మూవీ ఒకటే అంటారు చాలా బాగా. అవి తమన్ గురించి చెప్పడం ఎందుకన్నా, తమన్ ఈజ్ ఆబ్వియస్లీ ఏ సినిమా అయినా కానీ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మనమైతే లెనిన్ మూవీ చూసేసినాము. మిగతా వాళ్ళు కూడా చూసిన ఎట్లా ఉందో అడగాలి. దాంతో మనమైతే సాటిస్ఫై అయ్యామా లేదా పక్కన పెట్టాం. పక్కల ఒపీనియన్ కూడా తీసుకోవాలన్నమాట. డెఫినెట్లీ కమ్బ్యాక్ అని కూడా చెప్పాను. దిస్ ఇస్ ద బెస్ట్ పిక్చర్ ఆఫ్ హిస్ ఫిలిం ఇన్ కెరియర్ అని చెప్తా, ఫిల్మోగ్రఫీలో. ఎందుకంటే అట్లా కాదన్న, అఖిల్ ఇస్ ఎ గుడ్ యాక్టర్. మనం అంతే, మనం చాలా డెప్త్ చూస్తాం. ఇట్స్ ఫిలిం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పండి మూవీ ఇక్కడ పెట్టకండి, జస్ట్ ఫిలిం మనం మంచిగా చూసి ఎంజాయ్ చేయండి ఫిలిం ని. బాగా చేశారు లెనిన్ మూవీ అన్న. ఇప్పుడే చూసి వస్తున్నా, స్క్రీన్ లోకి వెళ్ళి బయటకు వచ్చి చాలా ఫ్రెష్ గా ఫీల్ అవుతున్నాను నేను. ఎందుకంటే చాలా మంచి ఫ్రెష్ క్లైమాక్స్ చూశాను నేను. బేసిక్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్, హ్యాట్స్ ఆఫ్ టు అక్కినేని నాగార్జున గారు, హ్యాట్స్ ఆఫ్ టు అఖిల్. ఎందుకంటే ఇలాంటి ఒక సినిమాని, ఇలాంటి ఒక క్యారెక్టర్ ని ఒప్పుకోవడం చాలా రేర్, అది కూడా ఎస్పెషల్లీ స్టార్ ఫ్యామిలీస్ నుంచి. బట్ కుడోస్ టు అఖిల్. చాలా ఈజీగా పుల్ చేసాడు క్యారెక్టర్ ని. మీకు స్టార్టింగ్ నుంచి అఖిల్ ని చూడటం వేరు, ఆ లాస్ట్ ప్రీ క్లైమాక్స్ నుంచి ఆ క్లైమాక్స్ ఎండ్ కార్డ్ పడేంత వరకు మీరు చూసే అఖిల్ వేరు. సో టోటల్ వర్త్ వాచ్. నాకైతే మాత్రం నా పైసా వసూలు అని అనిపించింది సినిమా. నేను 10 years గా హిట్ లేదని చెప్పనన్నా, కమర్షియల్ నంబర్స్ కనిపించట్లేదు. నాకు మిస్టర్ మజ్ను ఇష్టం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇష్టం, హలో చాలా ఇష్టము. బట్ ఏంటంటే మనకి బాక్స్ ఆఫీస్ మీద నంబర్లు కనిపించలేకపోతుండే. బట్ ఇక్కడ ఈ సినిమాకి ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ మీద నంబర్లు కనిపిస్తాయి. అయ్య గారి టైం స్టార్ట్ అయింది. అక్కినేని ఫ్యామిలీకి తండేలతో నాగ చైతన్య స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఇక్కడ మన అయ్య గారు కంటిన్యూ చేస్తున్నారు. నెక్స్ట్ నాగార్జున గారి సినిమా కూడా వస్తుంది కదా, హ్యాట్రిక్ కొడతారని అనుకుంటున్నాను నేనైతే మాత్రం. ఈజీగా 100 crores సినిమా అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. బట్ యా, కలెక్షన్స్ నెంబర్స్ అవన్నీ పక్కన పెట్టేస్తే బ్లాక్ బస్టర్ తురుమని నేను చెప్పను. ఎందుకంటే సినిమా యాజ్ ఇట్స్ ఫ్లాస్, బట్ అదే కదా బ్యూటిఫుల్. ఎందుకంటే ఎక్కడైతే మైనసెస్ ప్లసెస్ ఉంటాయో అక్కడ ఆబ్వియస్లీ మైనస్లు ఉంటాయి, ఉండాల్సిందే. సో సినిమాలో ఏంటి మైనస్ అంటే చాలా స్లో మోషన్ షాట్స్, టూ మెనీ స్లో మోషన్ షాట్స్, లెంగ్త్ పెరిగిపోయింది, లాగ్ అనిపిస్తుంది, స్లో అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అయితే డెడ్స్ లో ఉండే, సెకండ్ హాఫ్ లేచింది సినిమా. అండ్ ఎలివేషన్ సీన్స్, ప్రతి చోట ఎలివేషన్ సీన్స్ ఇవ్వడానికి ట్రై చేసి అక్కడ స్లో మోషన్స్ యాడ్ చేసేయడం వల్ల మనకి ఒక స్టేజ్ లో విరక్తి వచ్చేస్తుంది. బట్ మీరు అవన్నీ మర్చిపోతారు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మీరు జరిగిందంతా మర్చిపోతారు. అండ్ భాగ్యశ్రీ గారిని చూస్తూ మీరు కళ్ళు తిప్పుకోరు. ఎంత ముద్దుగున్నారు. అలానే ఏడిపిస్తారు కూడా భాగ్యశ్రీ గారు. ఆవిడ యాక్టింగ్ కూడా చాలా బాగుండింది.
మనం కాంతాలో చూసాం ఆవిడ యాక్టింగ్ టాలెంట్ గురించి, ఇందులో కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చే రోల్ ఆవిడది, నాట్ జస్ట్ ఫర్ గ్లామర్. తమన్ మ్యూజిక్ యాడెడ్ ప్లస్ అండి, తమన్ మ్యూజిక్ యాడెడ్ ప్లస్. నిజంగా ఆ హాఫ్ అన్ అవర్ సినిమాని లేచి మనం సీట్లలోంచి లేచి నిలబడేలా చేసింది ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ పాటలు ఎక్కడ కూడా నాకు మిస్ మ్యాచ్ అనిపించలేదు, నాన్ సింగ్ గా వచ్చాయని కూడా అనిపించలేదు. టూ గుడ్. నేనైతే ఒక 3 రేటింగ్ ఇస్తాను. మూవీ లెనిన్ మూవీ చాలా జెన్యున్ గా హిట్ కొట్టిన అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, అఖిల అభిమానులకైతే నిజంగా పండగ వాతావరణం. అందరికి దసరా సంక్రాంతి పండుగలు అయితే ఈ రోజు మా అఖిల అభిమానులకు పండుగ. నిజంగా చెప్తున్నా, ఈ మూమెంట్ గురించి ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేసినాం. అరే ట్రోలర్స్ కి చెప్పేది ఒకటే ఒక మాట, అరే అఖిల్ అసలు హిట్ కొట్టాలని చెప్పేసి అన్నారు కదా, నువ్వు నేను పుట్టక ముందు నుంచే అఖిల్ హిట్ కొట్టిండు సిసింద్ర మూవీ నుంచి. అది హిట్. ఈ లెనిన్ మూవీ పెద్ద జాక్పాట్ బ్లాక్ బస్టర్ మూవీ హిట్. మూవీలో ఏం నచ్చలే అని చెప్పేసి అడగాలన్నా, డైరెక్టర్ ఒక 60-70% తీసుకెళ్తే నేను ఈ సినిమాకి ప్రాణం పోస్తా అని చెప్పేసి 110% సినిమాని తీసుకొని వెళ్ళిపోయిండు. కానీ ఇన్ని రోజులు మనకి ఫ్యాక్షనిజం అంటే బాలకృష్ణ గుర్తొచ్చేటోడు, కానీ ఈ సినిమా చూసినాక బాలకృష్ణ మర్చిపోతారు. సినిమా మాత్రం నిజంగా వేరే లెవెల్ అనిపించింది. నిజంగా ఒక నాటు సారా ఓ బాలయ్య బాబు బ్రాండ్ తాగి రెండు మిక్స్ చేసి కొడితే ఎట్లుంటదో ఈ సినిమాకి నిజంగా ఎస్ఎస్ తమన్ మాత్రం ప్రాణం పోషన్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకి అందరు ప్రాణం పోషారు అన్న. నిజంగా ఇంకా మనం ఆడియన్స్ మనమే బతికించుకోవాలి ఈ సినిమాని. నిజంగా సినిమా అంటే ఇలా ఉండాలని చెప్పేసి ఒక 100 కోట్లు ఈజీగా క్రాస్ అయిపోతాడు భయ్యా. నిజంగా ఎందుకనంటే అఖిల్ని ఇంత ముందు ఎప్పుడు చూడనట్టు ఈ సినిమాలో మీరు చూస్తారు. నిజం ఫ్యాక్షనిజం పుట్టిందే అక్కినేని ఫ్యామిలీ నుంచి అనిపిస్తుంది. కింగ్ కడుపున కింగే పుడతాడని నిరూపించాడు. సో ఓవరాల్ గా ది బెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.